అమ్మా, ఇప్పుడు గోమాతలకు దండం పెట్టుకుని ప్రదక్షిణలు చేయండి. బహుశా ఇట్రా. ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతుంది? నా ప్లాన్ అంత పాడు చేసింది కాక, బావని దక్కించుకున్నావని సంతోషమే కాక, ఎంత బాగా ఆ పాపతో సహా ప్రదక్షిణలు చేస్తున్నావే. నువ్వు నిజంగా ఆనందపడుతున్నావా, లేదంటే ఏదైనా ఎత్తు వేసావా? బావ ఆస్తి తన్నుకుపోవడానికి ఏదైనా నాటకం ఆడుతుందా? ఏమై ఉంటుంది? అయ్యా ఆదిత్య గారు, ఇప్పుడు మీరు గోదానం చేయాలి. దానం అందుకునే వాళ్ళ కాళ్ళు కడిగి నూతన వస్త్రాలిచ్చి దానం చేయాలి. పంతులు గారు, ఏమిటమ్మా? ఈ దానం మేమే ఇవ్వాలా? మా తరఫున మా మంచి కోరే మరెవరైనా ఇవ్వొచ్చా? బేషుగ్గా ఇవ్వచ్చు. అలా ఇచ్చిన వారికి పుణ్యం కూడా వస్తుంది. అయితే వివాహం కావలసిన కన్య మా చంద్రలేఖ చేత మా తరఫున ఇప్పిస్తాం. నేనా? నేనివ్వడమేంటి? నేనివ్వను. పుణ్యకార్యం, పైగా గోదానం. ఇప్పుడు అలా అనకూడదు తల్లి. మా వదిన నీ మీద ప్రేమతో నీకు త్వరగా పెళ్లి కావాలని కోరుకొని నీ చేత్తో ఇప్పిస్తానంటే కాదంటావేంటి? ఇవ్వొదినా. లేక నువ్వు ఇదివరకిలా కాదుగా, మారి నా పెళ్లిలో నాకు చాలా హెల్ప్ చేశావు. కాదనుకో ప్లీజ్. రాణిగారి తొలి నిర్ణయమే బహుళ ప్రయోజనం కోరి మీకు పుణ్యం దక్కేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాదనకండి. సరే. తచ్చయ్యో రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయ దైవీ స్వస్తిరస్తునః స్వస్తి. మా దీప్తి చేత వారికి భూదానం ఇప్పించండి పంతులు గారు.